గత ప్రభుత్వ పాలనలో వ్యవసాయం, మత్స్యశాఖ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. రైతాంగాన్ని తీవ్రంగా దెబ్బతీశారని మండిపడ్డారు. మత్స్యకారులను పట్టించుకునే నాదుడే లేడని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల చాలా ఇబ్బంది పడ్డారని గుర్తు చేశారు. సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు అచ్చెన్నాయుడు. వ్యవసాయంతో పాటు మత్స్యకారులకు మేలు చేసేలా ప్రభుత్వం పనిచేస్తుందని హామీ ఇచ్చారు. గత 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు ఎవరైతే ఈ రాష్ట్రాన్ని పరిపాలించారో ఆ వ్యక్తి వ్యవసాయ శాఖకి తాళం వేశారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి శాఖ ఉందో లేదో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎంత బాధ కలుగుతుందంటే, ఒక మానవుడు ఆరోగ్యవంతుడైనా సరే, ఆరోగ్యం లేకపోయినా సరే ప్రతి 5 మాసాలకి 6 మాసాలకి మెడికల్ చెకప్ చేసుకొని ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది, ఆరోగ్యం బాగులేకపోతే ఏ విధంగా ముందుకెళ్లాలని ఆలోచన చేస్తారు. అదే విధంగా వ్యవసాయంలో అత్యంత ప్రాధాన్యత కలిగినది భూమి. భూమి ఏ విధంగా ఉంది, భూమి యొక్క సార్థత ఏ విధంగా ఉంది తెలుసుకోవలసినటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వం పైన ఉంటుంది. ఈరోజు 5 సంవత్సరాల్లో కనీసం గత ప్రభుత్వం ఒక్కటంటే ఒకటి భూసార పరీక్షలు చేయలేదు. అసలు భూమి ఏ రకంగా ఉందో ఈ ప్రభుత్వానికి తెలిసినటువంటి పరిస్థితి లేదు. విత్తనాలు లేవు, ఎరువులు లేవు. కష్టపడి పండించుకుంటే ఆ పంటకి గిట్టుబాటు ధర లేదు. పంట అమ్ముకుంటే 5 మాసాలు 6 మాసాలు డబ్బులు ఇచ్చినటువంటి దాఖలాలు కూడా లేకుండా రైతు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న విషయం ఈ సందర్భంగా తెలియ